మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంతేకాదు రథనేమి నిస్వనం కంటే రాబందుల రెక్కల చప్పుడు పెద్దగా వినిపిస్తోందని రాశారు మూల భారతంలో. రథచక్రాల సవ్వడి కంటే రాబందుల రెక్కల చప్పుడు వస్తున్నాం వస్తున్నాం తీసుకుపోతాం కౌరవ సైన్యం పట్టుకుపోతాం యమలోకంలో పారేస్తాం అని మొత్తం ఆ రెక్కల చప్పుడు వినిపిస్తోంది భయంకరంగా. ఇదంతా చూస్తూ ఇంకా గుండెలో ఆ ధైర్యం దిగజారిపోతోంది కర్ణుడికి. అయినా కూడా వెంటనే శౌర్యంగా అంటున్నాడు, అర్జునుడు ఉన్న చోటికి రథం పోని, వాడి సంగతి తేల్చేస్తా అన్నాడు. వెంటనే శల్యుడు అంటున్నాడు, గట్టిగా అనుకో, అర్జునుడికి వినపడితే ప్రమాదం. ఎక్కడికి పోతున్నాడు బుద్ధి, గట్టిగా అనుకోట. ఒక్కోసారి మన ఇళ్లలో చూడండి, అమ్మయ్య కరెంట్ వచ్చింది సుఖంగా ఉన్నాం అనగానే గట్టిగా అనకండి పోతుందంటారు. అదో నమ్మకం అంతే. సుఖంగా ఉన్నామని గట్టిగా అనడానికి కూడా లేదు. ఇదివరకు కోట్లు సంపాదించిన వాళ్ళు ఇంటి మీద పాము పడగబెట్టేవారు. కోటికి పడగెత్తడం అంటే అదే. ఇప్పుడు కర్మ ఏమొచ్చిందంటే ఇప్పుడు ₹1,00,00,000 చాలా మామూలే. పోనీ 100 కోట్లు సంపాదించిన వాడైనా శతకోటీశ్వరుని అని చెప్పుకోవడానికి వీలుగా పాము పడగ పెట్టుకుందామంటే వెంటనే ఆదాయ పన్నువాడు వస్తారు, ఎంత కట్టాం. ఇప్పుడు కర్మ దేశంలో పట్టుకున్నది ఏమంటే డబ్బు ఉన్నవాడు చెప్పుకుందుకు వీల్లేదు, ఆభరణాలు ఉన్నవాళ్ళు పెట్టుకునే అవకాశం లేదు, కనీసం అందమైన వస్త్రాలు ఉన్నవాళ్ళు కట్టుకునే అవకాశం కూడా లేదు. రకరకాల ఇబ్బందులు. వేసవకాలం కట్టలేని బట్టలు కొన్ని, చలికాలం కట్టలేని బట్టలు కొన్ని, అసలు ఒంటి మీదకి పెద్ద బరువుగా ఉండేవి కొన్ని. అలా కొంతమంది అయితే వస్త్రాలు కట్టుకుని ఇతరులు ఏమైనా అసూయపడతారేమో మనకెందుకు, వాళ్ళ దృష్టి సోకితే మనకి ప్రమాదం, మళ్ళీ మాసిపోయిన చీర కట్టుకు తయారు, శ్రీమతి పేడదేవత అంటూ. ఈ దౌర్భాగ్యాలు ఎందుకు వస్తాయంటే మనకు అనుభవించే యోగం లేదు, అందువల్లనే వస్తాయి ఇవన్నీ. ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అంటారు వేద పండితులు. ఆయువు ఆరోగ్యం భోగం ఎన్నున్నా భాగ్యం ఉండాలి, అదృష్టం. అది లేకపోతే ఆయువు దండగే, ఆరోగ్యము దండగే, భోగాలు సంపదలు దండగే. అనుభవించే యోగం లేనప్పుడు భోగం దేనికి? ఆ యోగం కోసమే చేయవలసింది దైవ ప్రార్థన. ఈ అనవసరపు వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అనేది వదిలేసేసి మనం వేసుకోదలుచుకున్నది మనం వేసుకుంటాం. బట్టలైనా ఏదైనా సరే మనం తీసుకోదలుచుకున్నది మనం తీసుకుంటాం, మనం చేసుకోదలుచుకున్న పని మనం చేసుకుంటాం. వాటితో మనకు దేనికి? అది మంచిగా చెడ్డ మనమే 10 సార్లు ఆలోచించుకోవడం తెలిసిపోవట్లేదు. మనం మనుషులం కదా, చదువుకోలేదా, సమాజాన్ని చూడటం లేదా? వీరందరి అభిప్రాయాలు మనకు అవసరమా? ఈ తెగింపు ఉండకపోతే దెబ్బతినేస్తాం. కర్ణుడికి ఆ తెగింపు ఉందో లేదో కూడా కష్టం. ఒకసారి ముందు పెడితే వెంటనే గట్టిగా అనుకో అన్నాడు. అప్పటికప్పుడే ఈ నక్కల ఓడలు కాకుల గోలతో పడక ఒక విచిత్ర వాతావరణం ఆకాశంలో కమ్ముకుంది. ప్రీతియలర్ప వీరుల వరించగ వచ్చిన ఎట్టి అప్సరో వ్రాతము, ప్రీతియలర్ప వీరుల వరించగ వచ్చిన ఎట్టి అప్సరో వ్రాతము, గంధ పుష్ప పరివర్షణ కేళియునర్ప, గంధ పుష్ప పరివర్షణ కేళియునర్ప, సౌరభంబు ఆతరి సంచరించు లలితాత్ముడు, ఆతరి సంచరించు లలితాత్ముడు నెక్కుడు చేసి వీచే, ఆతరి సంచరించు లలితానిలుడు ఎక్కుడు చేచి వీచే, ప్రీతియులర్ప వీరుల వరింపగ వచ్చిన ఎట్టి అప్సరో వ్రాతము, గంధ పుష్ప పరివర్షణ కేళియునర్ప, సౌరభంబాతరి సంచరించు లలితానిలుడెక్కుడు చేసి వీచే, ఎక్కుడు చేసి వీచే, సంజాత నవీన ఘర్మ జల జాల కళా సైనిక లలనీయుడై, సంజాత నవీన ఘర్మ జల జాలక సైనిక లాలనీయుడై. తిక్కన గారు ఒక అద్భుతమైన వర్ణనను మనకు ఉంచుతున్నారు. శ్మశానంలో మన ముందు ఉంచుతున్నారు. శ్మశానంలో ఒక సౌందర్యాన్ని మనకి చూపిస్తున్నారు. జీవితంలో ఎంత భయంకరమైన దృశ్యంలోనైనా, ఎంత భయంకరమైన బాధలోనైనా ఒక సౌందర్యం ఉంటుందండి. ఈ మాట వినడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ఎంతసేపు ఆ బాధనే గుర్తు చేసుకుంటూ కూర్చోకూడదు. దానిలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది. అసలు ఆ బాధపడే సమయంలో నిజంగా మనస్సులో ఏం జరుగుతుందో గమనించాలి. పైకి బాధపడడం కాదు, ఎవడి కోసం. పైకి ఏదో మొక్కుబడి కానివ్వండి, పర్వాలా, లోకం చెడ్డది. కన్నీళ్ళు ఎవడైనా పెట్టకపోతే వాడు దుర్మార్గుడి కింద లెక్క లోకంలో. అంటే పోనీ వారి కోసం 2 బొట్లు రాలుద్దాం, ప్రమాదం ఏం లేదు. కానీ మనల్ని మనం ఆలోచించుకోవాలి. బాధలో, ఎంత తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఆ మనస్సును గమనించుకుంటే అసలు అది మన బాధ కాదనే విషయం తెలుస్తుందండి. చాలా కీలకమైన విషయం. అది మన బాధ కాదు, అసలు అది మనం అనవసరంగా బాధపడుతున్నాం అంత.
ఏదైనా జరగడం అనేది మనకు అంత గాయమేం కాదు, అది మనం చేసుకున్నాం దాని అలాగా. అందుకోసమే మహాకవులు భయంకరమైనటువంటి యుద్ధ రంగాల్లో ఇలాంటి దృశ్యాలు వర్ణిస్తారు. రామాయణం సుందరకాండలో లంక కాలిపోతూ ఉంటే వాల్మీకి కొన్ని విచిత్రమైన వర్ణనలు చేస్తాడు. కాలిపోతున్న దేహాలు బంగారపు రంగులో మెరుస్తున్నాయని. ఆశ్చర్యంగా ఉంటుంది మామూలుగా చూసేవాళ్ళు, ఏమిటి అలాంటి కవి ఇలా మాట్లాడేవాటి. దాని వెనకాల ఉండే తత్వం ఇది. వాల్మీకి ఎందుకు అలా రాస్తాడు? ఏదో రాక్షసులైనంత మాత్రాన కాలిపోవాలనా? జీవితంలో జరిగే ఒక భయంకరమైన ఘట్టంలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది చూడండి. అది మనది కావచ్చు, ఎదుటివాళ్ళది కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని ఆ భావాన్ని గ్రహిస్తే ఈ కవిత్వం ఎందుకుందో, కవి తత్వం అని ఎరవకుండానా అని కవిత్వం వెనకాల తత్వం ఉంటుంది. అది అర్థం కాకపోతే కవిత్వం కూడా అర్థం కాదు. ప్రీతి ఎలర్ప వీరుల వరింపగ వచ్చిన ఎట్టి అప్సరో వ్రాతము. వెంటనే అప్సరసులు దిగిపోయారట. మేనకా మంజుల జంగనామానితే లక్ష్మ్యాది శక్త్యష్టకైశ్యేవిదే భైరవీ సంవృతే దేవి వామాదిభి శక్తిభి సంశ్రుతే అని శ్యామలా దండకంలో చెప్పినట్టుగా వచ్చేసారు మొత్తం అందరూ. మేనక మంజుల జంగనామానితే, మేనక మంజుల సుకేసి చిత్రలేఖ ప్రేమలేఖ అందరూ వచ్చేసారు. అక్కడికి వచ్చేసారంటే అర్థం వీరులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు తెలిసిపోయిన సూచన, మీరు వెళ్ళండి, మీకు పని ఉందన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలు లోపిస్తాయని అనుమానం వస్తే ఏం చేస్తారు ప్రభుత్వం వారు? 2 రోజుల ముందే మొత్తం పటాలాలు దించుతారు, సైనిక పటాలాలు. ఆ ప్రాంతానికి దించుతున్నారు అంటే ఆ ప్రాంతానికి వ్యతిరేక నిర్ణయం ఏదో జరుగుతుందన్నమాట. చూశాంగా మనం. అంతే. ఇక్కడికి అప్సరలు వచ్చారు, కాకులు వచ్చాయి, నక్కలు వచ్చాయి అంటే అర్థం కౌరవుల వైపుకి మొత్తం గోవిందా గోవింద. వాళ్ళు వస్తే అప్సరో వ్రాతము గంధపుష్ప పరివర్షణ కేళియునర్ప. మంచి సుగంధభరితమైనటువంటి పుష్పాలు వృష్టి కింద కురిపిస్తున్నారట, వర్షంలాగా. అది చూస్తుంటే మళ్ళీ ఏదో విజయం వస్తుందేమో, పూలవాన కురుస్తుంది అనిపిస్తుంది. ఏమీ లేదు, మీరు రౌద్ర శోధం మీకోసం పూలవాన ఇదంతే. మీకు స్వాగతం. మరి స్వాగతం చెబితే మనం పూలదండతోనూ పూర్ణకుంభంతోనూ పుష్పాలతో స్వాగతం చెబుతాంగా. అలాగే మీకు స్వర్గానికి స్వాగతం వాళ్ళు కురిపిస్తున్నారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం విజయం కోరి మనం ఏదో ఆశీర్వదిస్తున్నట్టుగా ఉందని. మరి బాగుంది, వీడి భ్రమ వీడిది. అప్పుడు సరిగ్గా మంచి గాలి వీచుతున్న మలయ మారుతుంది. అది ఎలా ఉంది? తిక్కన గారు చెబుతున్నారు, సౌరభంబు ఆతరి సంచరించు లలితానులుడు ఎక్కుడు చేసి వీచి. ఆ పుష్ప సౌరభాన్ని తోడు గాలి కూడా మలయ మారుతం మందమారుతంలా వీచేసరికి ఇంకాస్త ఎక్కువైంది ఆ సుగంధం. మరి గాలి మోసుకెడుతూ ఉంటుంది. సౌరభంబు ఆతరి సంచరించు లలిత అనిలుడు అంటే పిల్లగాలి, లలిత అనిల, అనిల గాలి, లలిత అనిలం అంటే పిల్లగాలి. ఆ పిల్లగాలి మరింత ఎక్కువ చేసింది. దానికి సైనికులు సంతోషించారు. ఎందుకని? సంజాత నవీన ఘర్మజలజాలక సైనికల ఆలనీయుడై. అప్పుడే యుద్ధం చేయడం వల్ల ఒంటి మీద పుట్టినటువంటి చెమట బిందువులతో చికాగ్గా ఉన్న వాళ్ళకి ఈ మలయమారుతం వేయడం, పుష్ప సుగంధాన్ని మోసుకుని రావడం, ఆ చిరుగాలికి హాయిగా కాస్త ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించుతున్న వాళ్ళకి. నిజంగా ఏం జరిగింది అనేది మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.